రాజ్ కావ్య విషయంలో అయితే ఇంకా రాహుల్ రుద్రాని చేసిన పనికైతే ఇద్దరు అయితే చాలా విధంగా ఎన్ని కుట్రలు అంటే ఇంకా ఆల్మోస్ట్ వాళ్ళందరూ చనిపోయారు అని చెప్పనుకుని రాహుల్ అయితే ఎంటర్ అయ్యి ఇంకా దుగ్గిరాల కుటుంబానికి నేనే వారసుడిని అని చెప్పని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంకా రాజు అయితే ఇంతటి ద్రోహం చేయాలని నీకు ఎలా అనిపించిందిరా అని చెప్పనని తనైతే ఇంక లేచి తనని చూస్తాడు. ఇంకా అపర్ణ అయితే ఇద్దరు పిల్లల్ని పట్టుకొని తను ఏడుస్తూ ఏంటి నా కుటుంబం అంతా ఇలా అయిపోయింది అని బాధపడుతూ ఉంటుంది. ఇంకా రాహుల్ అయితే నువ్వు బ్రతికావు, ఎలాగో బ్రతికావు, కానీ ఆ బ్రతుకు నేను బ్రతకనివ్వను, నేను చంపేస్తాను. ఈ దుగ్గురాల కుటుంబంకి అంతా నేనే వారసుడుగా ఉండాలి, నువ్వు ఒక యజమానిగా ఉంటే నేను ఒక పనివాడిలాగా ఉండాలా అని చెప్పనని ఇంకా రాజుని షూట్ చేయబోతూ ఉంటే ఈ లోపల ఇంకా రాజు అయితే ఆ గన్ను పెరుక్కొని తన్నైతే ఇంకా తన్నే షూట్ చేసేటట్టు మాదిరిగా అయితే ఇంకా రాహుల్ని అక్కడే చంపేస్తాడు. ఇదంతా అయితే రాహుల్ చెల్లెలు అయితే చూస్తూ మా అన్నయ్యని చంపేస్తావా అని చెప్పనని అంటుంది. ఇంకా రాజు అలా చంపేసిన తర్వాత నీలాంటి వాడు బ్రతకడానికి వీలు లేదు అని చెప్పనని ఇంకా రుద్రాన్ని అయితే రాజు తల మీద అయితే కొట్టి నా వారసుని చంపేశావు కదా, ఇంకా నీ వారసుడు కూడా బతకూడదు అని చెప్పనని రాజునైతే షూట్ చేసి కొట్టిన తర్వాత ఇంకా అపర్ణ దగ్గర ఇద్దరు పిల్లల మీదకైతే ఇంకా బుల్లెట్ గన్ పెడుతుంది. ఇంకా రాజు అయితే కావ్య చేతి మీద పడి కావ్య మన బిడ్డల్ని కాపాడు అని చెప్పనని అంటూ ఉంటే ఇంకా కావ్య చనిపోతూ ఆఖరి నిమిషంలో ఉన్నా కానీ రాజు మాట గుర్తొచ్చి ఇంకా వెంటనే లేచి ఇంకా రుద్రాన్ని అయితే ఇంకా తల మీద కొట్టి పిల్లల్ని అయితే కాపాడి అత్తయ్య మీరు తీసుకెళ్ళిపోండి పిల్లల్ని నేను చెప్పనంటుంది. ఇంకా ఇద్దరు పిల్లల్ని అయితే అపర్ణ అయితే తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. సుభాష్ అయితే ఇంకా కనుగుడ్డుతో సుభాష్ ఒక పక్క కూతురు ఒక అందరూ తన కుటుంబం మొత్తం తన కళ్ళ ముందే నాశనం అయిపోయింది అని చెప్పనని బాధపడుతూ ఉంటే ఇంకా అపర్ణ అయితే ఇద్దరు పిల్లల్ని తీసుకొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. కానీ మా అమ్మని మా అన్నయ్యని అందరినీ చంపేశారు, ఇప్పుడు ఏకైక వారసురాలు నేనే అని చెప్పని రుద్రాని కూతురు అయితే ఆ పిల్లలు ఎక్కడున్నా వాళ్ళు ఆ చావు చూడకుండా అయితే వదిలిపెట్టను నేను అని చెప్పని శబ్దం చేస్తుంది. ఇంకా రుద్రాని కూడా అయితే ఇంకా రుద్రాని కథ కూడా అక్కడే ముగిసిపోతుంది. అలాగే కావ్య రాజు అందరూ చనిపోతారు. అపర్ణ మాత్రం ఇంకా కావ్య పిల్లని అలాగే అపర్ణ కూతుర్ని ఇద్దరిని అయితే కాపాడి ఇంకా పెంచి పెద్ద చేస్తుంది.